హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు. ఈరోజు వీడియో వచ్చేసి వైట్ బటన్ మష్రూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా వాటర్ తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని వైట్ బటన్ శుభ్రంగా కడిగి పక్కకు తీసుకొని ఇలా సన్నగా స్లైస్గా కట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కాజును కూడా ఇలా నానబెట్టి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులో చూపిస్తున్న స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక జీలకర్రని చిటపటలాడాక సన్నగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా పసుపుని, కారాన్ని, కొద్దిగా గరం మసాలాని, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని వేసి బాగా ఈ మసాలాన్ని వేగాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలండి. ఇలా వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ అనేది నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.